హాయ్ అండి. ముందు వీడియోలో మీకు ఈ ఫ్లవర్ గురించి తెలుసా అని అడిగాను కదా, మీకు ఎవరికైనా తెలిసిందా? చూడండి ఎంత అందంగా ఉందో ఈ ఫ్లవర్. దీన్ని తెలుగులో కృష్ణ కమలం అంటారండి. ఇంగ్లీష్లో ఫ్యాషన్ ఫ్లవర్ అంటారు. ఇది తీగలాగా అల్లుకుపోతుంది. డెకరేషన్కి యూజ్ చేస్తారంటండి. ఇది మా ఏరియాలో కనిపించలేదు. ఇక్కడ ఇంటి వాళ్ళు ఇది తెచ్చి నాటుకున్నారు. ఇది ఒకప్పుడు హౌస్ అండి. చూడండి ఎంత బాగుందో, అసలు ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, చూడడానికి ముచ్చటంగా ఉన్నాయి. చూడండి, ఇంతకుముందు ఇక్కడ హౌస్ ఉండేదండి, పెంకుటిల్లు. అయితే అది పడిపోయింది. అయినా కూడా ఎతిగిందంటే ఇట్లా అల్లుకుపోయి బాగా అసలు చూడండి అసలు ఎంత బాగున్నాయి ఫ్లవర్స్. ఇంకా ఇది ఎండాకాలం కదా, తక్కువగా ఉన్నాయి పూలు. చలికాలంలో అయితే అసలు ఏం లేదండి. ఆ హౌస్కి అసలు ఎలా ఉండేదంటే పూల పదిరిల్లా ఉండేదన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండేది. ఇప్పుడేమంతా గుట్టలుగా ఉంది. అసలు నేను ఈ షూట్ చేస్తున్నప్పుడైతే హెచ్చు తగ్గులుగా ఉన్నది. అసలు ఎక్కి దిగుతుంటే భయం వేసింది నాకు, పడతానేమోనని. చూడండి ఎంత బాగుందో. మధ్యలో ఇట్లా పర్పుల్ కలర్ ఉండి కింద వైట్ రేకులు ఉండి ఎంతో బాగుంది. అది చూడడానికి చాలా ముచ్చటంగా ఉంది. ఇది ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారంటండి, మానసిక ప్రశాంతత కోసం. చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇది పచ్చి కాయ అండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఇలాంటి రేర్ ఫ్లవర్స్ గురించి, ప్లాంట్స్ గురించి తెలియజేయాలనుకుంటున్నానండి. నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇదంతా గుట్టలుగా ఉంది. అసలు ఎక్కి దిగుతుంటే భయమేసింది. సాధ్యమైనంత వరకు దగ్గరగా ఉన్నవే చూపించాను. ఇదిగో చూడండి ఫ్లవర్ చాలా బాగుంటుంది చూడడానికి. ఇది ఇట్లా పర్పుల్ కలరు గీతలుగా ఉన్నాయి చూడండి, వాటిని కౌరులు అంటారంట. పండిన పళ్ళు అండి అవి. అది చూడండి ఎంత బాగుందో ఫ్లవర్. ఉదయం పూట చాలా ప్లజెంట్గా బాగుంటుందని చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇంకా చూడండి పైన అట్లా పసుపచ్చగా ఉన్నవి చూడండి, వాటిని పాండవులు అంటారు. కింద పర్పుల్ వాటిని కౌరవులు అంటారండి. ఇది కృష్ణునికి చాలా ఇష్టమైన ఫ్లవర్ అంటండి. ఇది మా ఏరియాలో అయితే కనిపించలేదు. ఇక్కడ ఇంటి వాళ్ళు కూడా నాటుకున్నారు కాబట్టి ఇది తీగ ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇది ఉదయం పూట దీనికి ఉన్న ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే అండి, ఉదయం పూట ఎక్కువ సమయం ఉండదండి. ఇది ఇచ్చుకుంటుంది. 10 లోపలే ఎండ తగిలితే ముడుచుకుపోతుంది అన్నమాట ఈ ఫ్లవర్. ఇక్కడ చూడండి, ఇది ఉదయం పూట తీసాను, 7ంటికి ఆ టైంలో తీసాను అనమాట ఈ వీడియో. ఇది చూడండి కొంచెం ఎండ తగలంగానే ముడుచుకుపోతుంది. విచ్చుకునేది కాదు, విచ్చుకునేది ముడుచుకుంది అనమాట. ఇదిగోండి పండిన కాయలు. ఇవి ఆరెంజ్ కలర్లో ఉంటాయి. అది చూడండి. అదండి ఒకటి కోసి చూపిస్తాను మీకు. మీ ఏరియాలో కనుక ఈ ఫ్లవర్స్ ఉంటే మాత్రము ఖచ్చితంగా దేవుడికి పెట్టండి. ఇది చాలా మంచి పువ్వు అండి. ఇది అడవి జాతికి చెందిందైనా చాలా బాగుంది చూడటానికి. దేవుడికి పెట్టండి. చూడండి గింజలు అనమాట, గమిష్గా ఉన్నాయి, పెద్ద గుజ్జం లేదు. కాయలండి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. ఇదిగోండి ఇవి మొగ్గలు. ఫస్ట్ చూసిన వాళ్ళకి తెలియదు ఇది మొగ్గల కాయల అనేది. ఇదిగోండి కాయలు. ఇక్కడ మొగ్గ ఉందండి, చాలా బాగుంది చూడడానికి. అచ్చం కమలం కనుక మొగ్గగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అలా ఉంది. ఇంకొంచెం జూమ్ చేద్దామంటే అది లోపలికి ఉంది, మళ్ళీ అది కుదరలేదు. ఇదిగోండి పూలు ఇట్లా దేవుడికి పెట్టుకున్నాను. నేను తెచ్చాను, ఇంటికి తెచ్చి ఇట్లా పెట్టేశాను దేవునికి. కృష్ణుడికి ఇష్టమైన ఫ్లవర్ అంటండి, కృష్ణ కమలం అంట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.